शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरिः ओं। परमेश्वरस्वरूपैन सभకి नमस्कारं। दैवतानि च सर्वाणि चैत्यानि नगरस्य च सुगन्धमाल्यैर्वादित्रैः अर्चन्तु शुचयो नराः। కులదేవతలు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా శుభ్రం చేసేసి చక్కగా మాల్యములతో అలంకరించి పూజలు చేసి దేవాలయాల మీద పతాకాలన్నీ ఎగరవేసి ఉంచండి. మార్గాలు కూడళ్ళు అన్ని పతాకాలతో ఉండాలి. పరిమళభరితమైనటువంటి ద్రవ్యములు చల్లండి. అట్లాగే పుష్పమాలలు కట్టండి. సూతాః స్తుతి పురాణజ్ఞాః సర్వే వైతాళికాస్తదా సర్వే వాదిత్రకుశలా గణికాశ్చాపి సంఘసః అభినిర్యాంతు రామస్య ద్రష్టుం శశినిభం ముఖం భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్న పరవీరః. శత్రుఘ్నుడితోటి చెప్తున్నాడు భరతుడు. అసలు ఇంకా ఆనందం ఆయనకి ఒళ్ళు తెలియట్లేదు. వేణువులు మోయించేవాళ్ళు, వేణువులు వాయించేటటువంటి వాళ్ళు, మృదంగాలు వాయించేవాళ్ళు, వీణ వాయించేటటువంటి వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, సూతులు, వంది, మాగది, బృందాలు అందరూ కూడా వీధులలోకి వచ్చి నిలబడాలి. మా అన్నయ్య వస్తున్నాడు. ఎక్కడ చూసినా లాజై పుష్పైశ్చ సర్వశః. పేలాలు వీధిలో చల్లుతూ ఉండాలి. అన్నయ్య వస్తుంటే పుష్పములను చల్లుతూ ఉండాలి. ఎక్కడికక్కడ ఏనుగులు అశ్వములు అన్నీ సిద్ధంగా ఉండాలి. అన్ని చోట్ల ప్రజలు పతాకాలు పట్టుకుని ఉండాలి. ఇళ్ళన్నింటి మీద ఆయన వస్తున్న మార్గంలో ధ్వజాలు ఎగురుతూ ఉండాలి. పెద్ద పెద్ద ధ్వజాలు ఉండాలి, చిన్న చిన్న ధ్వజాలు ఉండాలి, పెద్ద పతాకాలు ఉండాలి, చిన్న పతాకాలు ఉండాలి. ఏనుగులు అశ్వాలు వేల కొలది సిద్ధంగా ఉండాలి. ప్రజలందరూ కూడా బయలుదేరి రావాలి. పదాతి దళాలన్నీ కూడా ఉండాలి. శంఖ దుందుబి నాదాలన్నీ భూమి కంపించిపోయేటట్లుగా ఉండాలి. కన్యకామణులందరూ కూడా మధుర పదార్థాలు పట్టుకుని ముందు నడవాలి. సువాసినులు పేలాలు చల్లుతూ వెళ్ళాలి. అట్లాగే పూలదండలు పట్టుకుని ముందు బయలుదేరాలి. ఢంకానాదములు మార్మ్రోగిస్తూ ఉండాలి. నేను ఆ స్వామి పాదుకలు శిరస్సు మీద దాల్చి ముందు నడుస్తాను. శ్వేతఛత్రాన్ని పట్టుకోవాలి. అన్నయ్యకి పట్టాభిషేకం జరుగుతుంది. అట్లాగే వింజామరలు అత్యంత ప్రధానం, రాజలాంఛనం. వింజామరలు ఊళ్ళో పెద్దలు పట్టుకోవాలి. రాజలాంఛనమైన తెల్ల గొడుగు పట్టుకోవాలి. అందరం కలిపి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి శాసనం చేశాడు. ఉత్తర క్షణంలో రాముడు వచ్చేస్తున్నాడు, రాముడు వచ్చేస్తున్నాడు. అందరికీ ఆనందం. వెంటనే ఇంకా రాముడు వస్తున్నాడన్న వార్త దావానలంలా వెళ్ళిపోయింది. ఎవరి మానాన వాళ్ళు బయటకు వచ్చేశారు. సుగంధ ద్రవ్యాలు కలిపేశారు. వీధులన్నీ కళాపి చల్లేశారు. పతాకాలు కట్టేశారు. పేలాలు తెచ్చేశారు, పుష్పహారాలు తెచ్చేశారు, దేవాలయాలన్నీ అలంకారాలు చేసేశారు, మధుర పదార్థాలు ఉందేశారు. జీవితంలో ఇంతకన్నా అదృష్టమేమిటి? రాముడి పట్టాభిషేకంలో ముందు నడుస్తామని కన్యకామణులు అందరూ వచ్చేశారు.
ఇంత సంతోషంతో ఉండగా చెట్లన్నీ ఫలపుష్ప భరితములైపోయాయి. ఇంత ఆనందపడిపోతుంటే భరతుడు ఇంకా రాముడు రావట్లేదని హనుమని పిలిచి, నువ్వు సహజంగా వానరానివి చాపల్యంతో పలికావా, ఏడి అన్నయ్య ఎక్కడా కనపట్టలేదే అన్నాడు. నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు ఊరికే కంగారు పడిపోయావని వచ్చేస్తాడా? అదిగో చూడు వానరుల యొక్క పెద్ద నాదం వినపడుతోంది. సరయూ నదిని దాటి గోమతీ నదిని దాటేశారు. అయోధ్యానగరం దగ్గరికి విమానం వచ్చేస్తోంది, పుష్పక విమానం. అందులో ఉన్నటువంటి వానరులందరూ దూరం నుంచి అయోధ్యానగరాన్ని, సరయూ నదిని, అందులో ఉన్న భవనాల్ని, లోపల కూర్చున్న రాముడు, అదిగో దశరథుడి మందిరం, అదిగో అయోధ్య, అదిగో సరయు, సీత నమస్కారం చెయ్యి, ఇన్నాళ్ళకి మళ్ళీ అయోధ్య వెడుతున్నాం, భరతుణ్ణి చూస్తున్నామని చెప్తుంటాడు. ఆనందపడిపోతుంటారు. అందుకే ఇంత కోలాహలం చేసేస్తున్నారు. ఇంకా విమానం దిగుతోంది భూమి మీదకి. చూడు చూడు భరత, ఆ కోలాహలం నీకు వినపట్టలేదా అన్నాడు. ఆనందపడిపోయి భరతుడు అటు దిక్కికి చూశాడు. దివ్యమైనటువంటి పుష్పక విమానం ఆకాశంలోంచి వస్తూ కనపడింది. పరమానందపడిపోయారు. ఆ పుష్పక విమానం కిందకి దిగింది. వెంటనే లోకకంటకుడైనటువంటి రావణుణ్ణి పరిమార్చి తిరిగి వస్తున్నటువంటి అన్నయ్య, వదినతో కలిసి వస్తున్న అన్నయ్య ఆనందపడిపోయి గబగబా ఆ పాదుకలు తల మీద పెట్టుకుని ఎదురెళ్ళాడు. వెళ్ళి స్త్రీలు, బాలురు, యువకులు, వృద్ధులు అందరూ అడిగో రాముడు వస్తున్నాడు, అదిగో రాముడు వస్తున్నాడు, అదిగో విమానం వచ్చేసింది, అదిగో ఆ రాముణ్ణి చూడండి, రాముణ్ణి చూడండి అని ఒకరి మీద ఒకరు ఎగిరి ఆ సీతారాముల్ని చూస్తున్నారు. పరమానందపడిపోయారు. పరమానందపడిపోయిన తర్వాత ఆ విమానం దిగి అందులోకి భరతుడు ముందు ఆనందంతో లోపలికి వెళ్ళి రామదర్శనం చేసేయాలి. అందుకని లోపలికి వెడుతున్నాడు. రాముడు లేచి చెయ్యిచ్చి భరతుణ్ణి లోపలికి పిలిచి కౌగిలించుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏమి అన్నదమ్ముల అనుబంధం రా, ఇంత జటలు పెంచుకొని మలినమైపోయి అజినాన్ని కట్టుకొని అన్నగారి కోసం ఎదురు చూసే తమ్ముడా, ఈ తమ్ముడి కోసం విమానం దిగగానే లేచి తమ్ముడికి చెయ్యిచ్చి లోపలికి పిలిచి తను దిగడం కూడా కాకుండా తమ్ముడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కౌగిలించుకొని నోట మాట రాక ఆనందాల బాష్పాలు పెట్టుకునే అన్నయ్య, ఏమి అన్నదమ్ములరా, ఇలా మనం బతకలేకపోయామని పాపం ఎంత ఏడిస్తే వాళ్ళ జీవితంలో ఇంకా మళ్ళీ పోయింది దొరుకుతుంది, ఆనందపడిపోతున్నారు. వెంటనే ఆ భరతుడు, శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా రాముడికి, వదిన గారికి ప్రవర చెప్పి అభివాదం చేసి నమస్కారం చేశారు. వెంటనే ఆ సుగ్రీవుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు భరతుడు. హత్తుకుని, మేము నలుగురు అన్నదమ్ములం, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులం, కానీ మా అన్నయ్య కష్టాలలో ఉన్న రోజులలో నువ్వు ఎంత ఆదుకున్నావో, ఎంతమంది వానరుల్ని పంపించావో, మా వదిన జాడ ఎలా కనిపెట్టావో, నీ వానర బలంతో ఎలా మా అన్నయ్యతో కలిసి వెళ్ళావో, ఎంత నిస్వార్థంగా యుద్ధం చేశావో, ప్రాణం పోతుందని కూడా చూసుకోకుండా ఎగిరి రావణుడి మీద ఎలా పడిపోయావో, మా అన్నయ్య అంటే ఎంత ప్రాణమో విన్నాను. ఇంత ప్రేమ భావన వల్ల నువ్వు మాకు మిత్రుడివి కావు, ఇక నుంచి మనం 5 అన్నదమ్ములం అన్నాడు భరతుడు. ఆ మాటకి పరవశించిపోయాడు సుగ్రీవుడు. ఏదైనా మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురున్. ఆ ఇంట్లో అందరికీ అంత మంచి మాట తీరు, అన్ని మంచి గుణాలు, అందరిది అంత ప్రేమ భావన. కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి విమానంలోంచి దిగారు. సీతమ్మ దిగింది. తల్లి ఆ సుమిత్రకి, కైకేయికి, కౌసల్యకి, రాజమాతలందరికీ నమస్కారం చేశారు. వశిష్ఠ మహర్షి నిలబడున్నారు. దూరంగా చూసి వెతుక్కుని గురువుగారు కనపడగానే వెళ్ళి గురువుగారి పాదాలకే అభివాదం చేశాడు రామచంద్రమూర్తి. ఎంతో సంతోషపడిపోయాడు. అప్పుడు భరతుడు ఆ పాదుకలు తీసి రామచంద్రమూర్తి యొక్క పాదములకు తొడిగాడు. తొడిగి, అన్నయ్య, నా జన్మ కృతార్థమైంది, రాజప్రతినిధిగా పరిపాలించాను, కోశాగారం, ధాన్యాగారం, సైన్యం అన్నీ కూడా 10 రెట్లయ్యాయి. ఈ రాజ్యాన్నంతటినీ కూడా నీకు అప్పచెప్తున్నాను, నువ్వు ఈ రాజ్యాన్ని ఇక పరిపాలించాలి అని అడిగాడు. రాముడు ఆ పుష్పక విమానం వంక చూసి, నీ అవసరం తీరిపోయింది, ఇది యథార్థానికి కుబేరుడికి చెందింది, కాబట్టి నువ్వు కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఆయన సేవ చెయ్యి అన్నాడు. పుష్పక విమానం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత భరతుడు శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం కైకేయ్యానందవర్ధన. కైకేయి తన తప్పు తెలుసుకుంది. ఇప్పుడు ఆ తప్పు దిద్దడం కొడుకు వల్ల దిద్దబడింది. ఆనందకారణం, కైకేయి ఆనందకారకుడు.
అంటే నందనం అంటాం కదా, నందనం అంటే ఆనందం ఇచ్చేటటువంటి వాడు. తను తప్పు చేస్తే ఆ తప్పు దిద్ది అన్న కోసం ఇంత తపస్సు చేసి అన్నకి మళ్ళీ రాజ్యం ఇస్తున్న కొడుకుని కన్నది కైకమ్మ. అన్న పేరు తనకి తెచ్చిపెట్టాడు. అటువంటి కొడుకుని కన్నానని కైకమ్మ ఆనందపడిపోయింది. శిరస్యంజలి మాధాయ, తల మీద అంజలి పట్టి రాముడి దగ్గరికి వెళ్ళి, పూజితా మామికా మాతా దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమతదా మమ. అన్నయ్య, నువ్వు నాకు ఈ రాజ్యాన్ని అప్పజెప్పావు, రాజప్రతినిధిగా పరిపాలించమన్నావు, యథాతథంగా రాజ్యాన్ని నీకు మళ్ళీ ఇచ్చేస్తున్నాను. అన్నయ్య, ధురమేకాకినాన్యస్తాం వృషభేణ బలీయస కిశోరవ గురుంభారం నవోఢుం అహముత్సహే. ఒక బలిష్టమైనటువంటి ఎద్దు భరించవలసినటువంటి భారాన్ని ఒక దూడ భరించగలదా అన్నయ్య? ఈ రాజ్యభారాన్ని నువ్వు భరించాలి కానీ నేను భరించగలనా? వారి వేగేన మహతా భిన్న సేతురివక్షరం దుర్బంధనమిదం మన్యే రాజఛిద్రం అసంవృతం. ఇంత గొప్ప రాజ్యానికి ఛిద్రములు ఏర్పడకుండా 1000 కళ్ళతో చూడాలంటే సమర్థత ఉండాలి కదా అన్నయ్య. ఒక పెద్ద ప్రవాహాన్ని ఆనకట్ట ఆపినట్టు ఆపగలిగినటువంటి సమర్థత, పరిపాలన దక్షుడివి నువ్వు పరిపాలించవలసిన రాజ్యాన్ని నేను ఎట్లా పరిపాలిస్తాను? గతిం ఖర ఇవాశ్వస్య హంసస్యేన చ వాయస నాన్ వేతుం ఉత్సహే రామ తవ మార్గం అరిందమ. ఎక్కడైనా లోకంలో గుర్రాన్ని ఒక గాడిద అనుకరించే ప్రయత్నం చేస్తే అందంగా ఉంటుందా? రెండు ఒక్కలా ఉంటాయని. కాకి హంసని అనుకరిస్తే ప్రయత్నం చేస్తే బాగుంటుందా? అన్నయ్య, నువ్వు మహానుభావుడివి, నువ్వు పరిపాలించాలి కానీ నేనెక్కడ పరిపాలించగలను? ఒక వ్యక్తి ఒక చెట్టుని పెరటిలో నాటిన తరువాత అది బలమైనటువంటి కాండంతో పెరిగి పెద్దదై ఎవరూ ఎక్కలేనంత పెద్ద చెట్టు అయిపోయి విశేషంగా పువ్వులు పూసి ఒక పిందె కానీ కాయ కానీ వెయ్యకపోతే ఆ చెట్టు నాటినవాడు ఎట్లా బాధపడతాడో అట్లా 60,000 సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత బిడ్డలు పుట్టకపోతే అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేసి నీలాంటి ధర్మాత్ముణ్ణి కని ఇంత సుగుణాభిరాముడు ఈయన యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలి, రాజ్య పరిపాలన చెయ్యాలని కలలు కన్న మన తండ్రి దశరథ మహారాజు గారి యొక్క కోరిక తీరకుండా నువ్వు రాజ్య పరిపాలన చెయ్యకుండా ఉంటే తండ్రి ఎట్లా సంతోషిస్తాడన్నయ్య? కాబట్టి నువ్వు పట్టాభిషేకం చేసుకుని రాజ్యం తీసుకోవలసిందే. అన్నయ్య, ఇవాళ నీకు రాజ్యం ఇవ్వడం కాదు, నిజానికి పుట్టుకతో ఎప్పటికీ ఈ భూమి నీదే, నువ్వే ఈ భూమికి శాసకుడవు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్వ స్వామిత్వం అనువర్తయ. స్వామి అంటే తనదిగా కలిగినటువంటి వాడు. ఈ జ్యోతిశ్చక్రము ఎంత కాలము తిరుగుతుందో అంతకాలము ఆచంద్రతారార్కమన్నయ్య ఈ భూమి నీదే, నువ్వే ఈ సమస్తమైన రాజ్యానికి రాజువి. కాబట్టి పట్టాభిషిక్తుడవు కాన్నయ్య అని అడిగాడు. మిగిలిన పట్టాభిషేకాలు వేరు, రామచంద్రమూర్తి పట్టాభిషేకం వేరు. అటువంటి పట్టాభిషేకం ఇంకెక్కడ కనపడదు, అంత అద్భుతమైనటువంటి పట్టాభిషేకం. వెంటనే ఆ జడలు పెరిగిపోయి ఉన్నారేమో క్షురకుల్ని పిలిచారు. తతః శత్రుఘ్నవచనాత్ నిపుణా శశ్రువర్ధకా సుఖహస్తా సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత. పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చే రాక్షసేంద్రే విభీషణే విశోధిత జటస్నాత విచిత్రమాల్యానులేపన మహార్షవసనో రామ తస్థౌ తత్ర శ్రియాజ్వలన్ ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవాన్ ఇక్షాకుకులవర్ధన ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథస్త్రియః ఆత్మనైవ తదా చక్రుః మనస్విన్యో మనోహరం. అక్కడ ఆ రామచంద్రమూర్తిని మొట్టమొదట జటలు తొలగించుకోమని క్షురకుల్ని పిలిచారు. వాళ్ళు వచ్చినప్పుడు రాముడు ఎంతో ప్రేమతో నేను కాదు మొట్టమొదట భరతుడికి ఆ జటలు తొలగించాలని చెప్పి నా కోసమని ఇంత తపోదీక్షలో ఉండిపోయాడని ముందు భరతుడికి ఆ జటలు అవి తొలగింపచేసి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని అనులేపనములు పూసుకొని భరతుడు సిద్ధమైన తర్వాత లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఆ తర్వాత సుగ్రీవుడు విభీషణుడు వీళ్ళందరూ సిద్ధమైన తరువాత రాముడు జటలు తొలగించుకొని స్నానం చేసి పట్టుపీతాంబరం కట్టుకుని అనులేపనములు అలదుకొని రాముడి నిలబడితే చాలా బాగున్నాడంటే తప్పు. ఎందుకో తెలుసా? ఎలా ఉన్నా బాగుండడం రాముడి గొప్ప. అరణ్యవాసం చేసేటప్పుడు నారచీర కట్టుకొని కృష్ణాజనం కట్టుకొని జటలు పెరిగిపోయి గడ్డాలు పెరిగిపోయి అలా ఉన్న అందగాడే రాముడు. అప్పా ఎంత బాగున్నాడో అనిపిస్తుంది.
ఇప్పుడు అన్నీ తీసేసి పట్టుబట్ట కట్టుకొని నిలబడినా రాముడు అందగాడే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మిగిలిన వాళ్ళు మట్టి పట్టినట్టుంటారేమో కానీ రాముడు మాత్రం ఎట్లా ఉన్నా అందంగానే ఉంటాడు. అది రాముడి యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు మిగిలిన వాళ్ళ సంతోషం కోసం ఆయన అట్లా పట్టుబట్ట కట్టుకుని అంత గొప్ప వ్రతాన్ని పూర్తి చేశాడు. 14 సంవత్సరములు ఇంత గొప్ప వ్రతం చేసి అన్నయ్య ఇవాళ పట్టాభిషేకానికి ఇలా సిద్ధపడ్డావని ఆనందపడిపోయారు. తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామసారథి యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగ శోభనం. తెల్లటి గుర్రములు పూంచినటువంటి గొప్ప రథాన్ని తీసుకొచ్చారు. ఆ రథాన్ని రాముడు ఎక్కాడు. రేపు సాయంకాలం పట్టాభిషేకానికి మన దగ్గర కూడా 4 తెల్లటి గుర్రములు పూంచినటువంటి గొప్ప రథం మీద వస్తారు సీతారామ లక్ష్మణ హనుమలు. అటువంటి రథం మీద రాముడు ఎక్కాడు. ఎక్కిన తరువాత సుమంత్రుడు ఆ రథాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు. సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వస్త్రాలు కట్టుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎంతో ప్రేమగా సీతమ్మని పిలిచి ఎన్నాళ్ళయింది, ఎంత కష్టపడ్డావే తల్లి అని చెప్పి ఆవిడికి తలస్నానం చేయించి పట్టుబట్ట, అంగరాగాలు, ఆభరణాలు అన్నీ అలంకారం చేశారు. ఎంత పెద్ద మనసు అంటే నిజంగా కౌసల్య, సుమిత్ర, కైకేయిది పిలిచి మరీ వానరకాంతలందరికీ తలస్నానాలు చేయించి పట్టుబట్టలు ఇచ్చి కట్టించారు. వాళ్ళు భూషణాలు పెట్టుకుని కామరూపులు కనుక నరకాంతలుగా మారి వాళ్ళందరూ కూడా ఆ అయోధ్య నగరాన్ని, అక్కడ ఉన్న ఉద్యానవనాల్ని, అక్కడ ఉన్న శోభని తిలకిస్తూ వెడుతుంటే అందరూ స్వామి హనుభవంక చూసి ఇంత కథ నడిచిందిట, సీతాపహరణం జరిగిందిట, ఈనేట 100 యోజనముల సముద్రాన్ని దాటాడు, సీతమ్మ జాడ కనిపెట్టాడు, వెనక్కొచ్చాడు, ఇంత యుద్ధం జరిగిందిట, ఆయనేట సుగ్రీవుడు, ఈనేట విభీషణుడు, ఇప్పుడు లంకకి రాజుట అని కథలుగా చెప్పుకుంటూ ఉండగా ఆ రథం ముందు వెడుతోంది. వశిష్ఠుని సమక్షంలో పట్టాభిషేకానికి ఏర్పాట్లని చేసి సుమంత్రుడు, అశోకుడు, విజయుడు మొదలైనటువంటి మంత్రులు అన్నిటినీ సిద్ధం చేశారు. ఆ భరతుడు స్వయంగా గుర్రాలు కళ్ళాలు పట్టుకుని నేనే రథాన్ని నడుపుతానని బయలుదేరాడు. శత్రుఘ్నుడు రాముడి యొక్క తల మీద తెల్లటి ఛత్రాన్ని పట్టాడు. లక్ష్మణస్వామి వింజామర వీచాడు. రాక్షసరాజైనటువంటి ఆ విభీషణుడు చంద్రుల్లా తెల్లగా ఉన్నటువంటి వేరొక వింజామరని చేత పట్టుకొని రథం కింద నడుస్తూ వింజామర వేస్తున్నాడు. శత్రుంజయము అన్న ఏనుగు మీద సుగ్రీవుణ్ణి ఎక్కించారు. ఎక్కించి ముందు నడుస్తున్నారు. అందరూ వాద్యాలు వాయించేవాళ్ళు వాద్యాలు వాయిస్తున్నారు. కరతాళ ధ్వనులు చేసేవాళ్ళు అంటే ఒక్కలా ఆ కరతాళ ధ్వనులు చేస్తూ శబ్దములు సృష్టించేవాళ్ళు సృష్టిస్తున్నారు. స్వస్తికాది వాద్యములు మ్రోగిస్తున్నారు. మంచి నామాలు చెప్పేవాళ్ళు నామాలు చెప్తున్నారు. మంగళగీతాలు పాడేవాళ్ళు మంగళగీతాలు పాడుతున్నారు. అక్షతల పాత్రలు కొంతమంది పట్టుకున్నారు. బంగారం ఉన్న పాత్రలు కొంతమంది పట్టుకున్నారు. కొన్ని గోవులు ముందు నడుస్తున్నాయి. కన్యలేమో మధుర పదార్థాలు ఉన్నటువంటి పళ్ళాలు పట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకుని పెద్దలైనటువంటి వారందరూ ముందు నడుస్తున్నారు. రాముడి ముందు నడుస్తుండగా రాముడి యొక్క రథం బయలుదేరి వస్తోంది. అనేక కళారూపాలు సంతోషంతో రాముడికి పట్టాభిషేకమని ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ అనుగమిస్తూ మా రామయ్య మళ్ళీ తిరిగి వచ్చాడు, ఇంత కాలానికి వచ్చాడు, ఇంత కీర్తివంతుడు, ఇంత రాక్షస సంహారం చేశాడని పరమానందంతో ఆనందంతో అంతమంది సువాసినులు, పురుషులు, సంగీత విద్వాంసులు, పౌరాణికులు, బ్రాహ్మణులు, వేదవేత్తలు, కన్యలు, వృద్ధులు, వాళ్ళు వీళ్ళు అనేవి ఎక్కడ చూసినా రామనామమే. అంత పెద్ద ఊరేగింపు బయలుదేరి వెడుతోంది. ఆ శ్రీరాముడి యొక్క ఆదర్శ మైత్రి అవి చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా పతాకాలు పట్టుకున్నారు. ఇళ్ల మీద పతాకాలు వేశారు. ఆ ముందు వెడుతున్న చోట్ల అంతా ముగ్గులు పెడుతున్నారు. ముందు ఆవుల్ని నడిపిస్తున్నారు. అట్లా సంతోషంగా బయలుదేరి వెడుతుంటే అసలు ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళ యొక్క ఆనందానికి అంతులేదు. రాముడు రథంలో అయోధ్యానగరానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆయన ఆలోచన ఎప్పుడూ తనతో వచ్చిన వాళ్ళ గౌరవం మీద ఉంటుంది. అందరి ఆలోచన రాముడి మీద ఉంటుంది. రాముడు సుగ్రీవుడు రాజు, ఆయనకి నా భవనాన్ని ఇవ్వండి అని చెప్పి తను దశరథుడి యొక్క భవనంలోకి వెడుతూ వెంటనే తగినటువంటి తల్పాలు, ఆస్తరణములు అన్నీ సిద్ధం చేయండి శత్రుఘ్నుణ్ణి, లక్ష్మణస్వామిని ఆదేశించి తన భవనాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. అది రామచంద్రమూర్తి యొక్క ప్రేమ అంటే. అనేక తైలదీపాలు, పరుపులు, ఆస్తరణలు ఏర్పాటు చేశారు.
వెంటనే వశిష్ఠుల వారు రేపే పట్టాభిషేకం. పట్టాభిషేకం అంటే అభిషేకం చేసినట్టు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, మధుర పదార్థాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ భూమండలం మీద ప్రవహిస్తున్నటువంటి గొప్ప గొప్ప నదుల యొక్క జలాలన్నీ రావాలి. అంటే 500 నదుల జలాలు, 4 సముద్రాల నీళ్లు తీసుకొచ్చారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ప్రకటన చెయ్యకుండా మీరు ఈ పట్టాభిషేకానికి నదుల నీళ్లు తీసుకురండి అని అడగవలసిన అవసరం లేకుండా, నేను ఇప్పుడు ప్రవచనానికి బయలుదేరే ముందు సంధ్యావందనం చేసుకుని బయటికి వస్తుంటే మా అబ్బాయి, నాన్నగారు మీరు సంతోషిస్తారు, ఒక్కసారి వచ్చి చూడండి ఎన్ని నదుల నీళ్లు వచ్చాయో అని చూపించాడు. నేను అసలు అవి చూసి ఆశ్చర్యపోయాను. ఇది మరో రామచంద్రమూర్తి పట్టాభిషేకం రా, ఇది మరో ఆశ్చర్యకరమైన సందర్భమని. ఎక్కడెక్కడి నుంచో ఇవాళ కూడా షోలాపూర్ నుంచి బొంబాయి వెళ్ళి, గోవా వెళ్ళి సముద్ర జలాలు పట్టుకుని వచ్చారు. ఎన్ని చోట్ల నుంచో, అనేక చోట్ల నుంచి. ఆశ్చర్యం ఏమిటంటే లంకలో అశోకవనం ఉన్న చోట ఉన్నటువంటి ఒక సరోవర జలాలు కూడా తీసుకొచ్చారు, శ్రీలంక నుంచి కూడా. రేపు ఆ పట్టిక అంతా చదివి వినిపిస్తాం. ఎన్ని నదుల జలాలు వచ్చాయో అవన్నీ రేపు ఊరిరిగింపులో తీసుకొస్తాం, అందరూ పట్టుకుని తీసుకొస్తారు. అన్ని నదుల జలాలు, అన్ని సముద్రాల జలాలు ఆనాడు యథార్థంగా రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఎలా జరిగిందో అంత వైభవోపేతంగా మళ్ళీ అటువంటి పట్టాభిషేకం తమంత తాము ప్రకటించకుండా జరుగుతున్నది మళ్ళీ విశాఖపట్టణంలోనే. అయోధ్యలో ఇంకా వానరుల్ని పంపించి తీసుకొచ్చారు. ఇక్కడ అది కాదు, మారామయ్య పట్టాభిషేకమని ఎంతంత దూరాల నుంచో పట్టాభిషేకానికి వేళైపోతోందని ఇవాళ షోలాపూర్ నుంచి మా రాజా అనేక నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకుని పొద్దున్న విమానం దిగాడు. ఎంతమందో కాంచి, కామకోటి పీఠ సంబంధించినటువంటి వారు కంపా నదీ జలాల్ని కూడా పంపించారు. ఎన్ని నదుల జలాలు, సరస్వతీ నదీ జలాల దగ్గర నుంచి ఆ పాత్రల మీద అనేక భాషలలో వ్రాసి ఉన్నాయి ఆ నదుల పేర్లు. అన్ని నదుల జలాలు. ఆనందం ఏమిటంటే ఆ రోజున అయోధ్యానగరంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆధ్వర్యంలో ఆ అంతఃపురంలో పవిత్రమైన గదిలో పెట్టారు. అన్ని నదుల జలాలు అటు తిరిగి ఇటు తిరిగి నేను ఉంటున్నటువంటి చోట పక్క గదిలోకి వచ్చి ఉన్నాయి. ఇప్పుడు అవి నేను పెట్టమని చెప్పలేదు, అవి అక్కడ ఉన్నాయని తెలిసి నేను చూడడానికి వెళ్ళి ఆశ్చర్యపోయి ఆనందపడ్డాను. ఇవన్నీ నా దగ్గరికి వచ్చాయే విచిత్రంగా, ఇక్కడి నుంచి వెడతాయి పట్టాభిషేకానికని. రేపు అంత గొప్ప పట్టాభిషేకం రాముడికి ఎట్లా జరిగిందో అట్లా జరగబోతోంది. వశిష్ఠ మహర్షి, మార్కండేయుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, ఎటువంటి విద్వాంసులు అటువంటి విద్వాంసులు బయలుదేరి వచ్చారు పట్టాభిషేకం చేయడానికి. కాబట్టి అంత గొప్ప పట్టాభిషేకం జరుగుతుంది రేపు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, గవయుడు, ఋషభుడు వీళ్ళు 4 సముద్రాల జలాలు, 500 నదుల పవిత్ర జలాలు కలశలలో నింపి తీసుకొచ్చారు. విశేషం ఏమిటంటే సుషేనుడు రత్నఖచితమైనటువంటి ఒక బంగారు కలశంలో తూర్పు సముద్ర జలాలు తీసుకొచ్చాడు. అలాగే ఋషభుడు దక్షిణ సముద్రం నుంచి జలాలు తీసుకొస్తూ ఎర్రటి చందనపు ఆకులతో ఉన్న కొమ్మని కప్పి తీసుకొచ్చాడు. రేపు కూడా దక్షిణ సముద్రం, హిందూ మహాసముద్ర జలాలు వచ్చాయి. ఆ హిందూ మహాసముద్ర జలాల్ని కలసలో తీసుకొచ్చేటప్పుడు ఎర్రచందనపు చెట్టు ఆకులు కప్పి తీస్తున్నారు. మీరు ఎక్కడా కని విని ఎరుగని హోమం. రేపు రామచంద్రమూర్తికి హవిస్సు ఇచ్చేటప్పుడు హోమంలో సమిధలు ఏమిటో తెలుసా? ఎర్రచందనపు సమిధలు. ఎర్రచందనపు సమిధలు, ఎన్నో ఔషధీ వృక్షాలకి సంబంధించినటువంటి సమిధలు. అందులో సామాన్యమైనవి ఏవీ లేవు, అంత గొప్ప సమిధలు. అసలు రేపు ఆ మహాపూర్ణాహుతి జరిగేటటువంటి వైనాన్ని చూద్దరు కానీ ఎన్ని పదార్థాలు మహాపూర్ణాహుతిలో సమర్పిస్తారు. రాముడు ఆనందపడిపోవాలి. రేపు కళ్యాణానికి నిత్యాగ్నిహోత్రీకుడు అగ్నిశాలలో, హోమశాలలోంచి శాకున మంత్రాలతో వస్తారు ఇక్కడికి. అన్ని ఏర్పాట్లు చేశారు. విచిత్రం ఏమిటంటే రాముడికి ఇష్టం ఏది అంటే ఎవరో ఒక్కళ్ళు చేయడం కాదు, అందులో ఎవరికి వారే పట్టుకొచ్చి అన్నీ పట్టుకొచ్చి ఇచ్చారు. అన్నిటినీ అంత జాగ్రత్తగా ఇవాళ పగలంతా విడదీసి సిద్ధం చేసి రేపు మీ అందరి ఎదురుగుండానే అవన్నీ మహాపూర్ణాహుతికి వెడతాయి. అన్ని మారేడుకాయలు, అన్ని వెలక్కాయలు,
కని విని ఎరుగనటువంటి హోమం పట్టాభిషేకంలో రేపు. అంత గొప్ప హోమం. హోమంలో సమర్పించడానికి హైదరాబాద్ నుంచి మంచి ముత్యాలు కూడా వచ్చాయి. ఆ ముత్యాలు కూడా సమర్పిస్తారు హోమంలో రాముడికి. కాబట్టి ఇన్నిటిని సిద్ధం చేశారు. అట్లాగే గవయుడు పశ్చిమ సముద్రం నుంచి తీసుకొచ్చాడు, నలుడు ఉత్తర సముద్రం నుంచి తీసుకొచ్చాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసమం యథా. ఆ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అద్భుతంగా మంత్రపఠనం చేస్తుంటే ఇన్ని నదుల జలాలతో, ఇన్ని సముద్ర జలాలతో, ఇన్ని ఓషధీ జలాలతో, ఎన్ని ఓషధీ జలాలు వచ్చాయో, ఎన్ని ఓషధులు వచ్చాయో. రేపు ఆ ఓషధులన్నింటితోటి అభిషేకం స్వామికి. అంత గొప్పగా ఆయనకి అభిషేకం చేశారు. చేసి అప్పుడు బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజాన క్రమాద్యేనాభిషేచితా సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనై రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన వృత్తిగ్భిః భూషణైశ్చైవ సమయోక్షత రాఘవ ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నం పాండురం శుభం శ్వేతంచ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వర అపరం చంద్రసంకాశం వాలవ్యజనముత్తమం హృష్టో రామస్య జగ్రాహ రాక్షసేంద్రో విభీషణ మాలాం జ్వలంతీం వపుష కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయు వాసవేన ప్రచోదిత సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదిత. కిరీటాన్ని తీసుకొచ్చి ఇది మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు నిర్మించి ఇచ్చినటువంటి కిరీటం. ఈ కిరీటాన్ని ఇక్ష్వాకు వంశంలో మనువు ధరించాడు. అక్కడ నుంచి పరంపరాగతంగా రాజులందరూ దీన్ని ధరిస్తూ వచ్చారు. రామ, ఇవాళ నువ్వు పట్టాభిషిక్తుడు అవుతున్నావు, ఈ కిరీటాన్ని నీ తల మీద ఉంచుతున్నానని అభిషేకం చేసుకుని పట్టు వస్త్రాలు కట్టుకుని సీతమ్మతో వచ్చి కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క తల మీద మహర్షులందరూ మంత్రములు చదువుతుండగా ఆ కిరీటాన్ని ఒక గొప్ప వేదిక మీద ఉంచారు. రేపు కూడా ఇక్కడ 4 కిరీటములు పెడతారు, రాముడికి, సీతమ్మకి, లక్ష్మణుడికి, హనుమకి. భరతుడికి అనుకోండి యవరాజ్య పట్టాభిషేకం అని ఆ కిరీటములు పెడతారు. అభిషేకం అయిపోయి అలంకారం చేసుకుని వచ్చి పీఠం మీద కూర్చున్న తర్వాత ఇక్కడ మంటపంలోంచి కలశలెత్తి స్వామికి అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఆ ధ్రువంతే రాజావరుణో అన్న మంత్రాలు జరుగుతుండగా కిరీటాలు ధారణ చేయిస్తారు. పట్టాభిషిక్తుడవుతాడు రామచంద్రమూర్తి. కాబట్టి అలా పట్టాభిషిక్తుడిని చేశారు. వశిష్ఠ మహర్షి కిరీటం పెట్టారు. వెంటనే పరమ సంతోషపడిపోయి దేవేంద్రుడు వాయువుతో పద్మాల మాల పంపించాడు, సువర్ణ పద్మాల మాల, ముత్యాలహారాన్ని పంపించాడు. అవన్నీ కూడా ధరించి రామచంద్రమూర్తి పరమప్రసన్నుడై కూర్చునుండగా ప్రజలందరూ చూసి ఆనందపడిపోయారు. ఆ పక్కన సుగ్రీవుడు, విభీషణుడు, భరతుడు వీళ్ళందరూ కూడా చామరాలు వేశారు. ఆయనకి తెల్లటి ఛత్రం పట్టారు. రాజలాంఛనాలన్నీ కూడా ఇచ్చారు. లక్షల సంఖ్యలో గుర్రాల్ని, పాడియావుల్ని, గోవులని, వందల కొలది వృషభాల్ని రాముడు ఆ బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు. దేవతలు, గంధర్వులు గానం చేశారు. పైరు పంటలతో కలకలలాడిపోయింది. చెట్లు కనువిందు చేశాయి. అసలు ఆ ప్రజల యొక్క ఆనందానికి అంతులేదు. ఆనాడు అయోధ్యకి చెల్లింది, రేపు విశాఖకి చెల్లుతుంది. అంత గొప్ప పట్టాభిషేకం జరుగుతుంది. అందరికీ అన్నీ ఇచ్చాడు రామచంద్రమూర్తి. ఎవ్వరినీ చిన్నపుచ్చలేదు. సుగ్రీవుణ్ణి పిలిచాడు. మణులు పొదిగినటువంటి బంగారు హారం ఇచ్చాడు. అర్కరశ్మి ప్రతీకాశం కాంచనీం మణివిగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్ఛన్న మనుజర్షభ. గొప్ప కాంతి కలిగినటువంటి బంగారు హారాన్ని మణులతో ఉన్నదాన్ని ఇచ్చాడు. అంగదుణ్ణి పిలిచి వైఢూర్యమణి చిత్రేచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాం అంగదాయ అంగదే దదౌ. అంగదుడికి మంచి 2 భుజకీర్తుల్ని అంగదుడికి ఇచ్చాడు. మణిప్రవరజుష్టంచ ముక్తాహారం అనుత్తమం సీతాయి ప్రదదౌ రామ చంద్రరశ్మి సమప్రభం. తెల్లటి వస్త్రాల జత, తెల్లటి ముత్యాల హారం. హనుమకి
రామచంద్రమూర్తి అనుగ్రహించారు. వెంటనే ఆ ముత్యాలహారం వేసుకుని ఎప్పుడు వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటారు హనుమ. ఆ తెల్లటి బట్టలు కట్టుకుని మెరిసిపోతున్నారు. అందరికీ అన్ని కానుకలు ఇచ్చారు. చిట్ట చివర విభీషణుణ్ణి పిలిచి తన యొక్క కులదైవం అయినటువంటి ఆ రంగనాథస్వామి మూర్తిని ఇచ్చారు. దాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని విభీషణుడు సంతోషించాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాను, ఎవరికి ఇవ్వకపోవడం అన్న మాట లేదు. అందరూ ఆనందపడిపోతున్నారు. మధుర మధురమైనటువంటి పదార్థాలతో భోజనాలు, పలహారాలు అన్నీ తిన్నారు, పానకాలు తాగారు, సంతోషపడిపోయారు. అటువంటి సమయంలో సీతమ్మ ప్రత్యేకంగా మళ్ళీ మెడలోంచి ఒక హారం తీసి పట్టుకుని రామచంద్రమూర్తి వంక చూసింది. ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ ఏతాని సంశయ. అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీ మెడలో హారాన్ని తీసి పట్టుకున్నావేమి సీత అని అడిగితే సీతారాములది ఒకటే హృదయం అని ఎలా చెప్పగలం? అది తీసి పట్టుకోగానే రాముడు చూశాట. చిన్న నవ్వు నవ్వి, సీత నువ్వు ఎవరి కోసం తీశావో నాకు తెలుసు. పౌరుషము, పరాక్రమము, ప్రతిభ పరిపూర్ణంగా కలిగిన వాడెవరో ఆయనకి ఇయ్యి అన్నాడు. ఎందుకని? సీతారాములు కలుసుకోవడానికి కారణమైన మహానుభావుడు రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. వెంటనే ఆ తెల్లటి ముత్యాల హారాన్ని సీతమ్మ మెడలోది తీసి హనుమకిచ్చింది. హనుమ సంతోషపడిపోయి వెంటనే ఆ మాల మెడలో వేసుకున్నారట. దదౌసా వాయుపుత్రాయ తంహారం అసితేక్షణ హనుమాన్స్తేన హారేణ శుశుభే వానరర్షభ చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. ఒక తెల్లటి మేఘం వచ్చి ఆ మేఘం మీదకి చంద్రకిరణాలు పడితే ఆ మేఘం మెరిసిపోతుండగా ఓ పర్వతం మీదకి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆ ముత్యాల హారం వేసుకున్నటువంటి హనుమ అంత గొప్పగా ఉన్నారట. రామేణ సర్వకామైశ్చ యదార్హం ప్రతిపూజిత లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయద్విభీషణ. ఆ కులధనం అంటే రాముడు పూజ చేసేటటువంటి మూర్తిని పొందినటువంటి రాముడు విభీషణుడు ఎంతో సంతోషించి రంగనాథమూర్తిని స్వీకరించి కృతార్థుడయ్యాడు. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి పిలిచి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాద్యుషితాం బలేన తుల్యం మయాత్వం పితృభిర్ధృతాయ తాం యవరాజ్యే ధురముద్వహస్య. నాతో పాటుగా నువ్వు కూడా యవరాజ్య పట్టాభిషేకం చేసుకో అన్నాడు. కాదన్నయ్య, నేను ఏది కోరి నీతో అరణ్యవాసం చేయలేదు, నేను ఏది కోరుకుని సేవ చేయలేదు, నాకు ఎప్పుడూ నీ సేవాభాగ్యమే కావాలి. నాకన్నా ముందు పుట్టినవాడు భరతుడున్నాడు, భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేయమన్నారు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. రాముడు రాజారాముడయ్యాడు. సీతమ్మతో కలిసి సింహాసనం మీద కూర్చున్నాడు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేశాడు. లక్ష్మణుడి సహకారంతో భూమినంతటినీ పరిపాలించాడు. రాముడు రాజ్యం చేస్తుండగా స్త్రీలకి వైధవ్యం కలగడం అన్న మాట లేదు, క్రూర మృగముల బాధ లేదు, పెద్దలు బ్రతికుండగా పిల్లలు మరణించడం అన్న మాట ఎక్కడా లేదు. పూర్ణాయుర్దాయాన్ని పొంది పెద్దలు వెళ్ళిపోయిన తరువాత పిల్లలు ఉత్తరక్రియలు చేయడం అనేటటువంటి మంచి లక్షణమే నడిచింది. ప్రజలందరూ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులై ఉన్నారు. సంతానాభివృద్ధిని ఆరోగ్యంతో ప్రజలు ఆనందంగా గడిపారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.